గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు మ్యాండ్రూస్ అకాడమీ. సో ఈరోజు మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకొక కొత్త విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్. మీలో చాలామంది వినే ఉంటారు. బయట ప్రతి పల్లెటూరులో చాలామంది ఈ స్కాలర్షిప్ గురించి వినే ఉంటారు. సో ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్, ఎన్ఎంఎంఎస్ అంటే ఏంటి? నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్. సో ఇది మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వబడుతుంది. అందులో కూడా ఏ మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వబడుతుంది, ఎవరెవరికి ఇవ్వబడుతుంది అంటే ఫ్రమ్ క్లాస్ 9 to 12, 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలకు గాను వీళ్ళ వరకు ఈ నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ అనేది ఇవ్వబడుతుంది ఎస్పెషల్గా. అండ్ దిస్ ఈజ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్. అంటే ఇండియా వైడ్ జరగదు అని కాదండి, ప్రతి స్టేట్లో జరుగుతుంది. కానీ ప్రతి స్టేట్లో ఎలా జరుగుతుంది అంటే ఏ స్టేట్కి సంబంధించింది వాళ్ళ స్టేట్లోనే జరుగుతుంది. సో దీనికి వచ్చిన బేసిక్ ఎలిజిబిలిటీ వచ్చేసి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్, ఈ పర్టికులర్ ఎగ్జామ్కి కావాల్సిన బేసిక్ ఎలిజిబిలిటీస్ ఏమేమి ఉంటాయి చూస్తే, మీరు కంపల్సరీ 8th క్లాస్ పాస్డ్ అవుట్ అయి ఉండాలి. 8th క్లాస్ పాస్డ్ అవుట్ ఆ టైంలోనే మీరు ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఎగ్జామ్ వచ్చేసి 8th క్లాస్ పాస్డ్ అవుట్ టైంలో ఎగ్జామ్ రాయాలి. దీంట్లో వచ్చేసి ఏమేమి ఉంటాయి, ఎక్కడ ఎలా ఎగ్జామ్కి అప్లికేషన్ ఎలా చేయాలి అనేది మీకు న్యూస్ పేపర్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. దీని రిక్వైర్మెంట్స్ వచ్చేసి, ఈ నోటిఫికేషన్ పడ్డప్పుడు మీకు కావాల్సిన స్పెషలైజ్డ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి, మోస్ట్ బేసిక్ థింగ్ ప్రతి ఒక్కళ్ళకే ఉండాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇందులో బేసిక్ అండి. ఇందులో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లో యువర్ ఇన్కమ్ షుడ్ బి లెస్ దాన్ 3.5 lakhs, 3,50,000 కంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఖచ్చితంగా తక్కువ ఉండాలి. దిస్ ఈస్ ద బేసిక్ అండ్ ఫండమెంటల్ ఎలిజిబిలిటీ ఫర్ నేషనల్ మెరిట్ కమ్స్ మీన్స్ స్కాలర్షిప్. దీంతో పాటుగా మీ కన్సిడరేషన్ బేసింగ్ ఆన్ యువర్ కేటగిరీ యాజ్ యూజువల్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీస్ ద్వారా మీకు ఇక్కడ ఎన్రోల్ చేసుకోవచ్చు. డ్యూరింగ్ ఎన్రోలింగ్ అండ్ అప్ టు డేట్ ఆధార్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఆర్ మ్యాండేటరీ, కంపల్సరీగా ఉండాలండి. సో మెరిట్ కమ్ దీనికి ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఉంటారు అంటే ద పీపుల్, ఎవరి ఇన్కమ్ సర్టిఫికేట్లో అయితే 3.5 లక్షల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ నేషనల్ మెరిట్ కమ్స్ మీన్ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఉంటారు. ఈ స్కాలర్షిప్ మెయిన్గా ఎందుకు పెట్టబడింది అంటే, హై స్కూల్కి వచ్చేసరికి ఒక స్థాయిలో పిల్లలు వాళ్ళ చదువుని ఆపేయాల్సి వస్తుంది. మన ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు ఆపేసి ఆ చదువుని కంటిన్యూ చేయడానికి గవర్నమెంట్ ప్రోత్సాహకంగా 9, 10, 11, 12 క్లాసులు, కరెక్ట్గా 9, 10, 11, 12 ఈ తరగతుల్లో ఉన్న వాళ్ళందరికీ 8వ తరగతి వరకు చదివి ఆర్థిక పరిస్థితుల ద్వారా ఏ విధంగానూ ఆపకుండా ఉండటానికి గాను ప్రతి సంవత్సరం 12,000 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 12,000 వాళ్ళకి పారితోషికంగా ఇవ్వటం వల్ల వాళ్ళు వాళ్ళ చదువును కంటిన్యూ చేసుకోవడానికి, వాళ్ళ చదువును ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహంగా చూసుకోవచ్చు. ఈ మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్లో ఎన్ఎంఎంఎస్లో మనకున్న స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అండి. ఆల్ ఇండియా వైడ్ జరుగుతున్నా కూడా ఏ స్టేట్కి ఆ స్టేటే మెరిట్ లిస్ట్ ఉంటుంది అండ్ ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళకే స్కాలర్షిప్స్ ఇస్తారు. సో ఇదేమి ఆల్ ఇండియా వైడ్ లక్షల మందిలో పోటీ ఏం కాదు, మన స్టేట్లో ఉన్న వాళ్ళతోనే మన పోటీ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి యూజెస్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ ఎగ్జామ్, మనకు ఆల్రెడీ చెప్పుకున్న దాని ప్రకారమే చూసుకుంటే ఈ 12,000 వస్తుంది. ఇందులో మనకు కావాల్సిన అవేర్నెస్ అనేది వస్తుంది. ఆల్రెడీ మన పిల్లలు 8వ తరగతి వరకు చదివి ఉన్నారు అంటే తర్వాత ఏం చేయాలనేది మనకు తెలియకపోయినా ఇవి వచ్చే అమౌంట్ ద్వారా, వచ్చే స్కూల్స్ అడ్మిషన్ ద్వారా తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ప్లాన్ చేసుకోవడానికి కావాల్సిన ఆలోచన విధానం అనేది మనం మార్చుకోవడానికి, మన ఆర్థిక పరిస్థితులను సరి చేసుకోవడానికి పనికి వస్తుంది. ఎగ్జామ్ వచ్చేసి ప్యూర్లీ మెరిట్ బేస్డ్ ఉంటుందండి. ఈ ఎగ్జామ్లో ఏమేమి జరుగుతాయి, ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి, ఎగ్జామ్ డ్యూరేషన్ అండ్ ప్యాటర్న్. ఎగ్జామ్ వచ్చేసి 3 గంటలు జరుగుతుందండి, 3 hours ఎగ్జామ్ ఇది. ఇందులో 180 minutes అండ్ 180 క్వశ్చన్స్ కూడా 180 క్వశ్చన్లే ఉంటాయి. 180 minutes, 180 క్వశ్చన్స్. ఈ 180 క్వశ్చన్స్ని 2 partsగా డివైడ్ చేశారు. వన్ ఈజ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఆర్ మ్యాట్ అంటారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్
మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటారు. ఇందులో వచ్చేసి మెయిన్గా రీజనింగ్ ఉంటుందండి. ఇది ఒక 90 మార్కులకు ఉంటుంది. ఇది మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇందులో మెయిన్గా రీజనింగే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రీజనింగ్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనాలజీస్ అండ్ ఆల్ అదర్ క్రైటీరియా ఈ విషయాల మీదే మొత్తం ఇందులో ఉన్నదంతా జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీదే మీకు 90 మార్క్స్ ఉంటాయి. రెండోది వచ్చేసి స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. సెకండ్ పార్ట్ వచ్చేసి స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. స్కాలాస్టిక్ వాళ్ళు చెప్పినట్టు స్కాలాస్టిక్ అంటే స్పెల్లింగ్ వచ్చేసి SCHOLASTIC. స్కాలాస్టిక్ వాళ్ళు చెప్పినట్టు ఫోకసింగ్ మోర్ ఆన్ సైన్స్ దెన్ మ్యాథమెటిక్స్. ఎందుకంటే లెక్కల కంటే ఎక్కువ ఈరోజు మనకి జనరల్ నాలెడ్జ్, మన టెక్నాలజీ గురించి నేర్చుకోవాలి. కాబట్టి ఇందులో ఉండే 90 మార్కులకు గాను 35 మార్కులేమో సైన్స్లో ఉంటుంది, 35 మార్కులేమో సోషల్లో ఉంటుంది. అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి కేవలం 20 మార్కులకే మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఈ రెండు టెస్ట్ సైమల్టేనియస్గా ఒకేసారి 2 పేపర్లు మీ చేతికి ఇవ్వటం జరుగుతుంది. ఈ 180 క్వశ్చన్ల పేపర్లు ఒకేసారి మీ చేతికి ఇవ్వటం అయితే జరుగుతుంది. 3 గంటల ఎగ్జామ్ డైరెక్ట్గా పెట్టేస్తారు. సో దీని రిజల్ట్ వచ్చేసరికి ఈ రిజల్ట్ వచ్చేసి ప్యూర్లీ మెరిట్ బేస్డ్ అండి. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు ఏదైతే క్రైటీరియాని మీరు పెడతారో, మీ ఇన్కమ్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, మీ అడ్మిషన్స్, మీ రూరల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఏ డేటా అయితే ఇస్తారో ఆ డేటాని బేస్ చేసుకొని ప్లస్ ఇందులో మార్కుల్ని బేస్ చేసుకొని ఈ రెండింటిని తీసుకొని మీకు ప్యూర్ మెరిట్ అనేది ఇందులో తీస్తారు. ఇందులో సిలబస్ ఇది ముఖ్యం. ఒక ఎగ్జామ్ రాయడానికి మనకు కావాల్సిన సిలబస్ గురించి ఇందులో మాట్లాడుకుంటే ఇందులో వచ్చే సిలబస్ అంతా క్లియర్లీ 7th క్లాస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్కి సంబంధించిన NCERT బుక్స్. ఈ NCERT బుక్స్లో ఏదైతే ప్రింట్ ఉంటుందో 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్కి సంబంధించిన బుక్స్లో ఈ 7th 8thలో ఉన్న కేవలం ఈ 3 సబ్జెక్టుల బుక్స్ అయితే కేవలం వీటిల్లో ఉన్న సిలబస్ మాత్రమే ఉంటుందండి. NCERTలోది కాకుండా ఏది బయటకు రాదు. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఎగ్జామ్ ప్యూర్లీ OMR బేస్డ్. సో మనకి ఎగ్జామ్ ఎంత ఫాస్ట్గా వస్తుందో పిల్లల్ని OMR దిద్దించడం కూడా అంత ఫాస్ట్గా చేపించడం అనేది మనకు చాలా అవసరం. OMR బేస్డ్ అండ్ ఆల్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MCQ, ABCD అన్న 4 ఆప్షన్స్లో. అండ్ ఇందులో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమాత్రం లేదు. ఇందులో ఏ విధమైన నెగిటివ్ మార్కింగ్ లేదండి. సో మ్యాండ్రూస్ అకాడమీ ద్వారా మీకు ఈ NMMS స్కాలర్షిప్ అనే దాని గురించి మనం క్లియర్గా చెప్పుకోవటమే కాకుండా మా కాంట్రిబ్యూషన్లో మేము చెప్తున్నది ఏంటంటే ఈ NMMSకి కావాల్సిన అప్లికేషన్స్ కానీ దానికి కావాల్సిన డేట్స్ కానీ ప్రతి సంవత్సరం మ్యాండ్రూస్ అకాడమీ వెబ్సైట్లో, మ్యాండ్రూస్ అకాడమీ యాప్లో, ప్లేస్టోర్లో దొరికే మన యాప్లో క్లియర్గా ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. దీనితో పాటుగా దీనికి కావాల్సిన అప్లికేషన్ ప్రొసీజర్ అంతా మేము క్లియర్ చేసి పెట్టడమే కాకుండా మీకు కావాల్సిన దీని గురించి ఏ డీటెయిల్స్ అన్నా కావాలంటే దీనికి కావాల్సిన అవేర్నెస్ గురించి కానీ, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ గురించి కానీ, ఇంకా దీనికి కావాల్సిన కోచింగ్ కూడా మనం మ్యాండ్రూస్ అకాడమీ ట్యూషన్ పాయింట్లో మ్యాండ్రూస్ అకాడమీ యాప్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన సిలబస్ అండ్ మోడల్ పేపర్స్ ఆల్రెడీ మనం మన యాప్లో అయితే పెట్టడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో దీని గురించి మనం ఇంకా ఏదన్నా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కీప్ సబ్స్క్రైబింగ్ టు మ్యాండ్రూస్ అకాడమీ అండ్ ఆల్సో మా కాంటాక్ట్ నెంబర్స్ అనేవి మా యాప్లో ఉన్నాయండి, మీరు ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ NMMSఏ కాకుండా ఎటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, గవర్నమెంట్ కేవలం దీన్ని కనిపెట్టింది స్కూల్ డ్రాప్అవుట్స్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలని. సో మన బాధ్యతగా మనం కూడా దీన్ని ప్రతి ఒక్కళ్ళకి తెలిసేలాగా చేయటం అనేది మన బాధ్యతగా తీసుకొని చేస్తే అందరిలో 100 మందిలో 4గురికైనా ఈ స్కాలర్షిప్ వస్తే వాళ్ళకన్నా ఉపయోగపడి వాళ్ళ చదువు అన్న ముందుకెళ్తుంది అన్న ఉద్దేశంతో ఈ NMMS నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ గురించి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో మన మ్యాండ్రూస్ అకాడమీలో దీని గురించి ఎనీ టైం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. దీని గురించి ఇంకా ఏమన్నా కావాలి అని అనుకుంటే మన యాప్లో లేదా మన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో కీప్ సబ్స్క్రైబింగ్ మ్యాండ్రూస్ అకాడమీ. థ్యాంక్ యూ.